జయ సద్గురు మహారాజ్కి, కరుణానంద మంచుకొండ పాపయ్య గారికి, మాతా రామకోటం అమ్మగారికి, పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ అమ్మగారికి, పెద్దలందరికీ, సర్వగురు దేవులకు, ఈ సభను అలంకరించిన వారికి కూడా ద్వాదశి నమస్కారములు చేస్తూ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సూటిగను బోధనామది నాటినది చాలు చాలు నని నీకై నీవు పలుకుదాకను చాటువులను చెప్పుచుందు శరణా మాట రాగోరుచు మరి నీనో నోట నూటికొక్కటే చేలు మాటని తెలియుము మాట మాటకు ఒట్టి పాటలేమిటికింకా శరణా మాట రాగోరుచు మరి నీనో నోట. ఉపన్యాసాలు చెప్తుంటే ఏమనుకుంటారంటే అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటారు. అది రోజు వేదాంతం తినకొత్త, విన్న వాళ్లకు మర్చే గుణం ఉంది, తిన్న వాళ్లకు అరిగే గుణం ఉంది. కాబట్టి గురువు శిష్యుడు ఏమంటుండు, సూటిగా బోధనామది నాటినది ఇక చాలు చాలు అన్నదానిక గురువు ఎమ్మడి ఎండి చెప్తాడట. ఒక తల్లి ఏం చేసింది, పిల్లగాడు బడిగు అని అంటుండు. ఎందుకు అని అంటుండు అంటే నాకు దోస్తు వచ్చిండు, దోస్తు దగ్గర ఆడుకోవాలని నేను పోనంటాడు. తల్లి విశ్వ ప్రయత్నం చేస్తుంది, ఎట్లా పోవు చూస్తా అని. మోకాళ్ళు వస్తున్నాయి అంటాడు, మోకాళ్ళకు ఐట్మెంట్ పెడుతుంది. కడుపు నొస్తుంది అంటాడు, కడుపుకు హోమేస్తుంది. తలకాయన వస్తుంది అంటాడు, తలకాయకు జండు బాంబు పెడుతుంది. బట్టలు వేస్తుంది, అన్నీ రెడీ చేస్తుంది. వాకిట్లకు స్కూల్ బస్సు వచ్చింది పోనంటాడు, దమ్మ గుంజుకపోయి బస్సులు వేస్తుంది. అంత పట్టుదల గురువుకు ఉండి, ఆ గురువు ఏం చేస్తుండు మన ఎమ్మడి ఉండి ఎంత చెప్తున్నాడు, కానీ మనం చెవున పెడతలేం. వినదానికి మర్చే గుణం ఉంది, తిన్నదానికి అరిగే గుణం ఉంది. ఇప్పుడు ఎన్ని చేస్తేనో ఈ జన్మరహితం కావాలంటే ఇంతమంది పెద్దలు ఎంత బోధ చెప్పినరు. ఆ బోధ మరి పట్టుదల ఎట్లా ఉండాలి. సతి పొరుగురికి పోయిన పతిరాకయుగోరునట్లు భావమునందున్ మతిమంతుడు సశిష్యుడు సతతము గురు రాకగోరు సత్యము వినరా వారితోటి సాటవారనారా. హితుని రాకడను స్నేహితుడు గోరిన ఎట్లు అతి దారిద్రుడు ద్రవ్యాత తీరగోరిన ఎట్లు సత్యము వినారా వారితోటి సాటవారనారా. ఏం చెప్తున్నాడు, భర్త ఊరికి పోయిండు, 4 గంటలకు వస్తా అన్నాడు, రాలేదు. భార్య ఏం చేస్తుంది, కడుపలో కూర్చొని ఎదురు చూస్తుంది ఆ భర్త కోసం. సతీ పొరుగురికి పోయిన భర్త కోసము ఎట్లా ఎదురు చూస్తుందో గురువు కోసము శిష్యుడు అట్లా ఎదురు చూడాలి. గురువు కోసం శిష్యుడు ఎదురు చూసి ఆ గురువు చెప్పిన మార్గంలో ఆ గురు చరణాలకు వందనాలు చేస్తూ గురుసేవ చేయొచ్చు. గురు పాదాలను ఎప్పుడు కూడా మదిలోనే తలుచుకుంటూ వినాలి. ఇది ఒకసారి విన్నాము అయిపోయిందన్నట్టు లేదు. తను వచ్చిన దానక నిద్ర వచ్చిన దానక ఎప్పుడు కూడా గురుభక్తిలో ఉండాలి. గురునకు సేవలు చేయుచు గురుభావము గన్నవారు గురుపుత్రుడిలన్ గురి గుర్తులు రెండెరుగని దొరలైతేనేమి ముక్తి దొరకదోయన్నా తుదపు గోరా నరకమౌనన్నా పరిపూర్ణమును రోసి హరిని నాయక దొడ్డ దొరలాని తిరిగేటి నరులకెన్నను ముక్తి దొరకదోయన్నా తుదకు గోరా నరకమౌనన్నా. గురునకు సేవలు ఎప్పుడూ చేయాలి, ఒక్కరోజు కాదు. మదిలో ఎప్పుడు గురువు ఎక్కడున్నాడు, మనలోనే ఉన్నాడు. గురువు పాదాలు ఎక్కడున్నాయి, మనలోనే ఉన్నాయి.
ఆ గురు చరణాలను శిరమున ధరించుకొని ఎవరైతే ఏ శిష్యుడైతే సేవ చేస్తాడో వారికి జన్మ తరిస్తుంది. ఇంకంతేకాకుండా నా మాట లెస్స వినుమా సామాన్యం బనుచు చూడ జనదీ బోధన్ ప్రేమాతిశయమునంగని ఏ మారిద గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామరూప క్రియ నటనాలు కలిగిన దేమి వస్తువు దాన్ని ఎటు నిలువనివ్వదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి. ఈ గురువుగారు చెప్పిన బోధ ఎలాంటిదంటే ఒకసారి అంటే అయిపోయేది కాదు. తను చచ్చిందానుక నిద్ర వచ్చిందానుక అనన్య భక్తితో గురువు చెప్పింది ఎప్పుడు అమ్మా గురువు చెప్పిండు ఇన్నాము. అయితే ఈ బుర్రలు వేసుకుంటూ అంతే. ఈ బుర్రలు వేసుకుంటే ఏమవుతుంది? ఎట్లుంది అట్నే ఉంటుంది. ఎక్కడేసిన గొంగడి అక్కడనే పోతుంది. ఆ బుర్రలు వేసుకునే బదులు ఇని ఇంకొకరికి చెప్తే వాళ్ళు ఇంకొకరికి చెప్తే వీళ్ళు తరిస్తారు వాళ్ళు తరిస్తారు. అట్లాగని ఇన్నదిన్నట్టే మనం మైండ్లో పెట్టుకొని కూర్చుంటే మనం ఎప్పుడూ పెంపు కావన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ గురువుగారు చెప్పిన అన్నీ విని పాటించి గురు ధర్మాలను అనుసరించి వస్తేనే వాళ్లకు జన్మరహితం. లేకుంటే కథమేగా చావా పుట్ట చావా పుట్ట చావా పుట్ట. అదే జయ సద్గురు మహారాజ్కి జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.